అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఆ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సార్ కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా యువగలం రథసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు వేదిక పైకి వస్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు ఊపుతూ స్వాగతం పలకాలి. ప్రతి కార్యకర్త దగ్గర జెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకొని ఘనంగా మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి. మహానాడు వేదిక పైకి వస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం, స్వాగతం, సుస్వాగతం. సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచాలి. ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి. మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి. దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి. మీ దగ్గరికే సార్ వస్తాడు, మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు. కాబట్టి ఎవరు చేసుకోవాలి ఉండండి. మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు. మీరు కూర్చున్న చోటుకే వస్తారు. మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే లోకేష్ గారు వస్తారు. సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. వైఎస్ఆర్సీపీ పునాదులు కదలాలి. మన పచ్చ జెండాను చూసి, తెలుగుదేశం జెండాను చూసి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. రాష్ట్రం పచ్చగా ఉండాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలి. ఆడులన్నీ చేస్తున్న దడవడు లోకేష్ అన్న దమ్ము ధైర్యం తెగువాని ఇంకా ఉత్సాహంగా యువగలం పూర్తి సమాజకు స్వాగతం పలకాలందరూ. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న తెలుగుదేశం జెండాతో అభివాదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెలుగు పంచ చిరునవ్వులాస్తివి నారా లోకేష్ అన్న ఎదురులేని కెరటము అను నిత్యం ప్రజల కొరకు చేయును పోరాటము. జనం జనం బల బల జనం జనం అరే జనం జనం జనంలో రాజకీయ రణంలో నిరుద్యోగ యువకులంతా ఒక్కటై కదిలెనో. అక్రమాల కట్టుగా అన్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని నిక్కదీసి అడిగెనో. అధికార యంత్రాన్ని నిలదీస్తామన్న